ఎస్సీ రిజర్వేషన్లపై మరోసారి రగడ మొదలైంది. క్రిస్టియన్ మతం స్వీకరించిన ఎస్సీలకు రిజర్వేషన్లో రద్దు చేయాలన్న సుప్రీం తీర్పుపై ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఈ అంశంలో నిరసనలు కొనసాగుతున్న వేళ సడన్ ఎంట్రీ ఇచ్చిన బీఆర్ఎస్ ఢిల్లీ స్థాయిలో గళం వినిపిస్తూ మ్యాటర్లో ఇప్పుడు పొలిటికల్ హీట్ని పెంచేసింది. మతం మారిన రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. క్రిస్టియన్లుగా మారిన ఎస్సీలకు బీఆర్ఎస్ సపోర్ట్. జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ ఎదుట గులాబీ నేతల వాదన. మతం మారిన ఎస్సీలకు రిజర్వేషన్లు తొలగించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా రచ్చ కొనసాగుతోంది. క్రైస్తవ సంఘాలు వివిధ రూపాల్లో తమ నిరసనను, ఆందోళనను తెలియజేస్తున్నాయి. ఈ అంశంలో చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన క్రైస్తవ సేవా సంఘ్ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టింది. తమ రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు క్రైస్తవ నేతలు. ఇలాంటి పరిస్థితుల్లో పొలిటికల్ పార్టీగా బీఆర్ఎస్ దీనిపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేయడం చర్చనీయాంశమవుతోంది. ఈ అంశంలో నేను సైతం అంటూ పోరుబాట పట్టింది గులాబీ దళం. సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో జస్టిస్ కె బాలకృష్ణన్ నేతృత్వంలో కేంద్రం ఇప్పటికే ఓ కమిటీని వేసింది. ఇప్పుడు అదే కమిటీ ముందు హాజరై తన వాదనల్ని వినిపించింది బీఆర్ఎస్ నేతల బృందం. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కూడిన 4 సభ్యుల బీఆర్ఎస్ బృందం జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ ను కలిసింది. మతం మారిన ఎస్సీలకు కూడా రిజర్వేషన్లు కొనసాగించాలని డిమాండ్ చేసింది. క్రైస్తవం స్వీకరించినప్పటికీ ఎస్సీల సామాజిక స్థితిగతుల్లో ఎలాంటి మార్పు లేదని వివరిస్తూ సమగ్ర నివేదికను కమిటీకి అందజేశారు. ఈ అంశంలో 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించేలా కేంద్రానికి సూచించాలని విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ నేతలు. ఆర్టికల్ 15 ప్రకారం ఎవరైనా ఏ మతాన్నైనా స్వీకరించే హక్కును రాజ్యాంగం కల్పిస్తోందని గుర్తు చేశారు. మతం మారితే రిజర్వేషన్లు తొలగించాలనే కోర్టు తీర్పుతో ఎస్సీలు తమ రాజ్యాంగ హక్కుల్ని కోల్పోతున్నారని వాదించారు. వెంటనే నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాల్సిందిగా బాలకృష్ణన్ కమిషన్ ను విజ్ఞప్తి చేసింది బీఆర్ఎస్ బృందం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అంశంపై అసెంబ్లీలో చేసిన ఏకగ్రీవ తీర్మాన ప్రతుల్ని కూడా కమిషన్ ముందుంచింది. అసలు ఏ రిజర్వేషన్లకు లేని షరతులు ఎస్సీ రిజర్వేషన్ల విషయంలోనే ఎందుకని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయడం సరైన నిర్ణయం కాదన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా పునరాలోచించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు అంటే అది ఎస్టీ రిజర్వేషన్ కావచ్చు, బీసీ రిజర్వేషన్ కావచ్చు, లేకపోతే ఈడబ్ల్యూఎస్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్ కూడా కావచ్చు. ఇవి వాళ్ళు ఏ మతాన్ని స్వీకరించినా వాళ్ళకి ఆ రిజర్వేషన్ ఫలాలు తీసుకునే అవకాశం ఉంది. కానీ ఎస్సీలు మాత్రం కేవలం వాళ్ళు క్రిస్టియన్లుగా, ముస్లింలుగా, ఇంకా రకరకాల వేరే మతాల్లో ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు అని చెప్పి మరి ఈరోజు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉండడం అనేది అమానవీయం, అదేవిధంగా అశాస్త్రీయం, అదేవిధంగా రాజ్యాంగ వ్యతిరేకమని కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎవరు ఏ మతమైనా స్వీకరించే హక్కును రాజ్యాంగం కల్పిస్తున్నప్పుడు అదే రాజ్యాంగం ప్రకారం దక్కిన రిజర్వేషన్ ఫలాలు మతం మారిన ఎస్సీలకు ఎలా దూరం చేస్తారు అన్నది బీఆర్ఎస్ వేస్తోన్న ప్రశ్న. ఈ విషయంలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తోంది. విషయంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. మతం మారిన ఎస్సీలకు అదే హోదా కొనసాగించాలంటూ తెలుగు రాష్ట్రాల్లో కూడా ర్యాలీలు, నిరసనలు హోరెత్తుతున్నాయి. బీఆర్ఎస్ తరహాలోని ఇతర పార్టీలు కూడా తమకు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు క్రైస్తవ సంఘాల నేతలు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎంట్రీతో ఈ అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంటుందా, ఉద్యమం మరింత ఉధృతమవుతుందా అన్నది తెలియాల్సింది.